అసలు వాస్తవానికి ఈరోజు ప్రార్థన లేదు, దేవుడు ఏర్పాటు చేసింది అనుకోవడమే మనం. నిన్న మధ్యాహ్నం ప్రార్థన అయింది కదా, ఏమీ లేదు, అప్పటి వరకు ఏం లేదు. కృష్ణ ఏం చెప్పాడంటే, సార్ మా అబ్బాయి పుట్టినరోజు మా చర్చి వాళ్ళందరూ ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కేక్ కట్ చేసి మేము చేద్దాం అన్నాడు. మళ్ళీ సాయంకాలానికి అలా బాగోదేమోనండి, చర్చిలో చిన్న పాఠం చెప్పుకొని అన్నాడు. అలా కూడా బాగోదు, చర్చి పెట్టేసుకుందామండి సాయంకాలం, మా ఇంటి దగ్గర కాదు కానీ చర్చిలో పెట్టేసుకుందాం, చక్కగా 2 పాఠాలు లేదా 3 పాఠాలు చెప్పుకుని లేదా 2 పాఠాలు చెప్పుకుని కేక్ కట్ చేసుకుని అందరికీ పులిహార చేసుకొస్తాను, చేసేసి వెళ్ళిపోదాం అన్నాడు. అలా ఏర్పాటు చేయబడిందే ఇది. అలా అనుకుంటే నన్ను ఈ వైర్లు కుర్చీలు ఏం తీసేవాడు కదా, మొత్తం అంతా సర్దేసి మళ్ళీ మొత్తం అంతా వేసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి. మరి వచ్చిన వాళ్ళకి చెప్పిన పాఠం చెప్పకుండా చెప్తాను, తెలుసు కదండి మీకు. ఇప్పుడు సరికొత్త ఆత్మీయ ఆహారాన్ని మీకు ఈరోజు అందిస్తాం. కొడిసి పాఠం పేరేంటి? పన్నెంటి బిడ్డలకు 12 సూత్రాలు అంటండి. కొత్త పాఠం కదండి. 12 బిడ్డకు 12 సూత్రాలు. అది మన కోటేశ్వరం చెప్పిద్ది. నేను చిన్న పాఠం చెప్పి కేక్ కట్ చేసుకుని ముగించేసుకుని వెళ్ళిపోదాం. ఇది క్రితం సంవత్సరం వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది, తెలుసా? గ్రాండ్గా గుర్తుందండి మీకు? పెద్దోడి పుట్టినరోజు విడిది చర్చిలో జరిగింది, పెద్ద అబ్బాయిది ఇంటి దగ్గర జరిగింది. మరి ఆ రోజు కృష్ణ పాఠం చెప్పాడు, చెప్పలేదండి? మరి ఈరోజు చెప్పనన్నాడు. ఎందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో లైఫ్. ఓకేనండి. అదే రోజు ఎవరు చెప్పారంటే మళ్ళీ ఆదాం కూడా చెప్పాడు. కాస్త ఆదాముకి మధ్య మధ్యలో ఫోన్ చేస్తానండి, నేను 2 రోజులకి చేస్తాను. అప్పుడు అతను వ్యవసాయం చేయడం వల్ల ప్రార్థన రాలేకపోతున్నాడు. కోతులు తినేస్తున్నాయి అంటండి మొక్కజొన్న కండి. ఆ గాలాయగూడెం తిరణాలకు వెళ్ళి రోజుకి 40 చొప్పున ఎరగ తీసుకెళ్ళిపోతున్నారంట కండ్లు. నైట్ పగలు అక్కడే పడుకుంటున్నాడు మొక్కజొన్న చేలో, రైట్ చిరుగట్టు వైపు. అందువల్ల రాలేక పోతున్నాడండి. ప్రారంభ ప్రార్థన మన స్వప్న చేస్తుంది. ప్రారంభించుకుని 2 పాఠాలు చెప్పుకుని కేక్ కట్ చేసి ముగించుకుని వెళ్ళిపోతాం. ప్రారంభ ప్రార్థన మన స్వప్న వచ్చి ప్రారంభ ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని. ఆ ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన మనకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎదుగునా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన జ్ఞానగంధంలో నుంచి వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ చక్కగా విని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరచుకొని, నా తండ్రి మా కడుపు నిండా ఆహారం పెట్టేటప్పుడు మేము తిని చక్కగా ఇంటికి వెళ్ళే భాగ్యాన్ని దయ చూపిస్తామని, నా తండ్రి గచ్చిన వారి నుంచి వారి వరకు నీ సజ్జన రకాల కదా మమ్మల్ని కాసి కాపాడి భద్రపరచుకున్నందుకు నీకే కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాయి. ఏ శ్రమంలో అది వేడుకుంటున్నా కన్నా తండ్రి. మన మధ్యలో కోటేశ్వరి వచ్చి 12 బిడ్డలకు 12 సూత్రాలు. ఎవర్ గ్రీన్ లెసన్, ఇక ఎప్పటికీ నిలిచిపోయే పాఠం. నిన్న నాగలక్ష్మి చాలా మంచి పాఠం చెప్పింది. నా మనసుకి మాత్రం బాగా హత్తుకుందండి. కానీ నేను అభినందించకుండానే చర్చ ముగించుకుని వెళ్ళిపోయాను. సారీ నాగలక్ష్మి. దానియేలు గురించి చాలాసార్లు చదివాను నేను. మనం దానియేలు గొప్పతనం ఒక్క మాటే చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ చాలా బాగా చెప్పిందని మన కోటేశ్వరి వచ్చి పాఠాన్ని చెప్తుంది. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. నిన్న నాగలక్ష్మి చెప్తూ పిల్లలకి పెద్దలకి అని చెప్పింది, గుర్తుందా మీకు? ఈ పాఠం పిల్లలకి పెద్దలకి. కోటేశ్వరి చెప్పే పాఠం కూడా పిల్లలకి పెద్దలకి.
ప్రార్థన చేసుకున్నాను. ప్రియ పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను తండ్రి. అదేవిధంగా నీవు ఇచ్చిన గర్భఫలానికి జన్మదిన వేడుకలు కూడా జరుపుకోవాలని వారి కుటుంబం ఆశిస్తే ఇక్కడికి వచ్చారు తండ్రి. ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని, మంచి వివేకాన్ని దయచేయమని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డను మంచి మార్గంలో పెంచుతూ నీ వద్దకు తీసుకొచ్చే భాగ్యం వారికి కూడా దయచేయమని, మేమందరం కూడా మా పిల్లలను నిత్యరాజ్యానికి మాతో పాటు తీసుకొచ్చే భాగ్యాన్ని మాకు కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అండి అందరికీ వందనాలండి. మనందరికీ జన్మదినం ఉంది, అవును కదండి? మనందరికీ ఉంది జన్మదినం. అయితే ఆ పిల్లవాడు ఈ రోజు తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన రోజు. ఆ సందర్భంగా వారి యొక్క సంతోషాన్ని ఈ విధంగా పంచుకుంటున్నారు సంఘ సభ్యులందరితో కలిసి. అందుకు వారికి ఫస్ట్ కృతజ్ఞతలు. సరేనండి. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అంటే మన ఇంట్లో తిరిగే పిల్లలు దేవుడు మనకిచ్చిన బహుమానాలు, అవును కదండి? మన పెళ్ళిళ్ళకి చాలా మంది చాలా గిఫ్ట్స్ ఇస్తారు. మనకు నచ్చిన గిఫ్ట్ ఏదైనా వచ్చినా, లేకపోతే నచ్చిన వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా మనకు కనిపించేలాగా మనం ఉపయోగించుకునే విధంగా ఉంటాయి, ఉంచుకుంటాం కూడా ఆ గిఫ్ట్స్ని, అవును కదండి? నచ్చిన వాళ్ళు ఇచ్చారనుకోండి, ఎంతో ఇష్టమైన వాళ్ళు ఇచ్చారని అది చిన్నదైనా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అదే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చాలా మనకు ఉపయోగకరంగా ఉంటే ఇంకా ఎక్కువగా చూసుకుంటాం. మరి ఈ గర్భఫలాలు దేవుడు మనకి ఇచ్చిన బహుమానం. మన కళ్ళ ముందు మన ఇంట్లో నడుస్తూ, తిరుగుతూ, ఆడుకుంటూ, అల్లరి చేస్తూ ఉంటారండి. అలాంటి గర్భఫలాన్ని మనం ఎలా పెంచాలి? బాలుడు నడవవలసిన త్రోవను వారికి మనం నేర్పించాలి. చిన్ననాటి నుంచే పిల్లలు నడవవలసిన త్రోవను మనం వారికి నేర్పించాలండి. నేర్పిస్తే వాళ్ళు పెద్దవారైనాక ఆ త్రోవ నుంచి తొలగిపోకుండా ఉంటారు. మరి మనం మన పిల్లలకు నేర్పించాల్సింది, పిల్లల పట్ల మనం చూపించాల్సింది కొన్ని 12 సూత్రాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 12ని తెలుసుకొని నా పాఠాన్ని ముగిస్తానండి. ఫస్ట్ మనం పిల్లల్ని ఎంతో ప్రేమించాలి. మేము ప్రేమించట్లేదా ఏంటి, మీరు వచ్చి చూస్తున్నారా అనొచ్చు. మనం పిల్లల్ని ఎంత ప్రేమిస్తే వాళ్ళు పెద్దవారైనప్పుడు అంత ప్రేమను మన పట్ల కనపరుస్తారు. దీంట్లోనే ముడిపడి ఉంది మనం ఎంత ప్రేమిస్తున్నామో పిల్లల్ని. మనం వారిని ఎంత ప్రేమిస్తే పెద్దవారైనాక వాళ్ళు మనల్ని అంత ప్రేమగా చూసుకుంటారంట. ఆలోచించుకోవాలి. మరి మనం ఎంత బాగా చూసుకుంటున్నామో రేపు మన పిల్లలు మనల్ని ఎంత బాగా చూసుకుంటారు. ఏమండి? ఒక రిఫరెన్స్ చూసుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అండి. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అంటే ఒక్క నిమిషం అండి. 3:14. వీటన్నింటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఫస్ట్ మనం ఏం ధరించుకోవాలండి? ప్రేమను ధరించుకోవాలి. పరిపూర్ణతకు రావాలి అంటే పైన చెప్పుకొచ్చి కింద పరిపూర్ణతకు ఏం కావాలంటే ప్రేమను ధరించుకోవాలంట. ఫస్ట్ మనం ఏం ధరించుకోవాలి? ప్రేమను ధరించుకోవాలంట. ఒకసారి సామెతల గ్రంథం చూద్దామండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. అని కృష్ణ వచ్చాక చెప్దాం అంటున్నాను నేను. కృష్ణ రాలేదు. మెయిన్ కృష్ణ కోసం ఫ్రెండ్స్. 13:24.
బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఎందుకు శిక్షిస్తారండి? సరైన మార్గంలో పెట్టడం కోసం శిక్షించాలి. ప్రేమ ఉంటేనే శిక్షిస్తారు. ప్రేమ లేకపోతే మాకు ప్రేమ ఉంది కాబట్టి మేము కొట్టట్లేదండి అంటారు చాలా మంది. ప్రేమ ఉంది కాబట్టి మేము మా పిల్లల్ని కొట్టుకోవట్లేదు, చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం పిల్లల్ని అంటారండి. ప్రేమ ఉంటే వారిని ఏం చేయాలి? శిక్షించాలి. బెత్తంతో వారికి గద్దించాలి వారిని. అలా చేస్తేనే మనకు ప్రేమ ఉన్నట్లు. అమ్మో మా పిల్లలు కందిపోతారు, మా పిల్లల్ని కొడితే ఎలాగా అనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. కాబట్టి మనం ఏం చేయాలి? వారిని ప్రేమించాలి. ప్రేమించాము అంటే వారిని సరైన మార్గంలో పెట్టాలి. అది మన బాధ్యత. మనం సరైన మార్గంలో పెట్టి వాళ్ళని పెద్దవారిని చేస్తే వాళ్ళకి ఆ విషయాలన్నీ గుర్తొస్తాయండి. నా తండ్రి నన్ను చిన్నప్పుడు శిక్షించి సరైన మార్గంలో తీసుకొచ్చాడు కాబట్టే నేను ఈరోజు ఇలా ఉన్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే నాకు రోజు కనిపిస్తుందండి. మా వారు చిన్నప్పుడు వాళ్ళ నాన్న చదువుకోవాలన్నా సరే చేలోకి రావాలి, పని చేయాలి, చదువుకోవాలి అని చెప్పేవాళ్ళంట. ఈరోజు వాళ్ళ నాన్న నేను పెట్టనేమోనని భయం. ఫస్ట్ ఆయన స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే పెట్టేసేసి ఆయన వెళ్తారు. నేను పెడతానండి, నేను పెట్టకుండా ఉన్నాం, ఇంత వాక్యం తెలిసిన వాళ్ళం పెట్టమండి. ఆయన భయం, ఆయన జాగ్రత్త, వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ. తిన్నారా, టాబ్లెట్ వేసుకున్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు. ఆయన భోజనానికి వెళ్తే ఈయన ఊరుకోరు, వెళ్ళకూడదు, వెళ్తే ఏమైనా అయిపోద్ది. కాబట్టి చిన్నప్పుడు గద్దించారు కాబట్టే ఈరోజు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళ నాన్నని. మనం కూడా మన పిల్లల్ని గద్దించాలి, శిక్షించాలి. వారి పట్ల ప్రేమ ఉంటేనే అది చేయగలం. వారిని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే పెద్దవారైనాక వాళ్ళు అంత ప్రేమను మన పట్ల కనపరుస్తారు. సరేనండి, ఇది ఫస్ట్ సూత్రం. ఏం చేయాలి? పిల్లల్ని ప్రేమించాలి. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. రెండవ సూత్రం అండి, మంచి సంభాషణ కలిగి ఉండాలంట. పిల్లల పట్ల మంచి సంభాషణ కలిగి ఉండాలి. పిల్లలకంటే స్కూల్లో ఏదో ఒక వర్క్ ఇస్తారు, లేకపోతే ఇంటి దగ్గర ఆడుకుంటైనా సరే పిల్లలు ఏదో ఒకటి వాళ్ళకున్న మైండ్తో క్రియేటివిటీగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మా లేఖనైతే రోజు ఎన్ని చేస్తుందో అది చూపించినప్పుడు చూడాలి, చెప్పినప్పుడు వినాలి. వెళ్ళలేదనుకోండి వాళ్ళు అసహనానికి గురవుతారు. మనం విన్నామనుకో సంతోషిస్తారు. వింటే సరిపోదు, మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, బాగుందని చెప్పి వాళ్ళని అభినందించాలి. అప్పుడు ఆ పిల్లలు పడే సంతోషం అంతా ఇంత కాదండి, మంచి బలాన్ని ఇస్తుంది ఆ సంతోషం. వాళ్ళకి ఎంతో ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ఎంతో మంది చెప్తారు ఆ పిల్లలు, మా అమ్మ నన్ను మెచ్చుకుంది, మా నాన్న నన్ను మెచ్చుకున్నాడు నేను చేసిన పనికి అని వాళ్ళు చాలా సంతోషిస్తారండి. చాలా మంది అలా పిల్లలు చెప్పి వినటానికి కానీ వాళ్ళు చేసి చూపించడానికి కానీ చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడరండి. వాళ్ళ బిజీ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ వర్క్స్ తో పిల్లల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. మనకు ఎంత వర్క్ ఉన్నా, ఎంత పనున్నా దేవుడు మనకిచ్చిన బహుమానం అండి మన కళ్ళ ముందు తిరిగేవాళ్ళు. కాబట్టి వాళ్ళకంటూ ఒక సమయాన్ని మనం కేటాయించి వాళ్ళని అభినందిస్తూ ప్రోత్సహిస్తూ మనం ఉండాలండి. ఒకవేళ అదే పిల్లల్ని మనం కోపించామనుకోండి, వాళ్ళ పట్ల కోపడ్డాం అనుకోండి, వాళ్ళు చాలా బాధపడతారు. దానికి కూడా 2 రిఫరెన్స్ చూసుకుందాం అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మనం అలా పిల్లల్ని చక్కగా వాళ్ళు చేసిన దాన్ని అభినందిస్తూ వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి మనకి మధ్య ఉన్న గ్యాప్ ఏమవుతుంది? చాలా దగ్గరగా ఉంటుంది, రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కాబట్టి ఆ పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మనల్ని వాళ్ళు ప్రేమించడానికి కూడా ఇష్టపడతారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు
నిదానించువాడునై ఉండవలెను. మన పిల్లలు మన పట్ల వాళ్ళ యొక్క మాటలను కానివ్వండి, వాళ్ళు చేసినవి కానీ చూపించడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వినటానికి వేగిరపడాలి. అదేవిధంగా వారి పట్ల కోపించడానికి నిదానించాలి. మనకు వెంటనే ఫస్టే వస్తుంది. పనిలో ఉన్నప్పుడు పిల్లలు వచ్చి మనల్ని పిలుస్తుంటే ముందు విసుక్కుంటాం, పోయి అక్కడ కూర్చొని నీ పని నువ్వు చూసుకో అంటాం. అవును కదండి? వాళ్ళ యాక్నాక్ట్ అట్టని అని చెప్తుంది. కాబట్టి మనం మంచి సంభాషణ కలిగి ఉండాలి పిల్లల పట్ల. ఇంకొక రిఫరెన్స్ చూద్దామండి. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట ఏం చేస్తుందండి? క్రోధం అంటే వాళ్ళలో ఉన్న కోపాన్ని చల్లారుస్తుంది. అదే నొప్పించు మాట అయితే కోపం పుట్టిస్తుంది. అది మనకే కాదండి, పిల్లలకు కూడా. కాబట్టి వాళ్ళతో మనం మృదువుగా మాట్లాడాలి. మన మాట మృదువుగా ఉండాలి పిల్లల పట్ల. నేను తెలుసుకుంటున్నాను, అదేవిధంగా ఇక్కడ కూర్చుని అందరం కూడా తెలుసుకోవాలని చెప్తున్నానండి. ఫస్ట్ పిల్లల్ని ఎంతో ప్రేమించాలి. సెకండ్ది వారి పట్ల మన సంభాషణ మంచిగా ఉండాలి, కోపపడకూడదు మనం వాళ్ళని. నెక్స్ట్ మూడో సూత్రం అండి, పిల్లలు తల్లిదండ్రులతో కూడా మాట్లాడే విధంగా ఉండాలి. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరండి. చాలా మంది పిల్లలు కొంచెం వయసు వచ్చాక తల్లిదండ్రులతో మాట్లాడరు, తల్లిదండ్రులు చెప్పే మాట వినరు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. పిల్లలు మనం ఎన్ని పిలిచినా పట్టించుకోరు. వాళ్ళు పైనాకే వస్తారు, మనం ఎన్ని చెప్తున్నా వినరు. మనకి ఏదో పని ఉండి పిలుస్తాం, అన్నం తింటున్నావా, మంచినీళ్ళు అవుతున్నాయి, వచ్చి మంచినీళ్ళు ఎవరా అంటే చాలా మంది పిల్లలు రారండి. లేచి గబాలన రారు వాటర్ ఇవ్వడానికి. ఎందుకని? మన మాట వాళ్ళు పట్టించుకోవట్లా. కాబట్టి వాళ్ళకు మనం ప్రతి విషయాన్ని నేర్పించాలి. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ప్రతి విషయాన్ని మనం పిల్లలకు నేర్పించాలండి. పిల్లల్ని మంచి మార్గంలో పెంచడమే మన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన ఉన్నతమైన బాధ్యత అండి అది. పిల్లలు మనకి ఎందుకు ఇచ్చారు? దేవుడు వారిని చక్కగా పెంచి నా గురించి తెలియజేసి తిరిగి మళ్ళీ నా దగ్గరకు పంపించండి అని చెప్పి దేవుడు ఆయన యొక్క పిల్లల్ని మన పిల్లలుగా భూమి మీదకి పంపించారు. కాబట్టి మన బాధ్యతను మనం పర్ఫెక్ట్గా నెరవేర్చాలండి. మనం వారితో మాట్లాడితే వాళ్ళు కూడా మనతో మాట్లాడే విధంగా మనం పిల్లల్ని పెంచుకోగలగాలి. ఇస్సాకు సందర్భం ఉందండి. ఇస్సాకు తండ్రి అబ్రహాము 100 ఏళ్ల వయసులో బిడ్డ పుడితే బిడ్డను బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు అబ్రహాం గారు. కుమారుడు తండ్రి మాట విని వెళ్ళాడండి. మన పిల్లలు రమ్మంటే వస్తారా? నిన్ను బలి చేస్తాను దేవుడికి వచ్చేయంటే వస్తారా? లేకపోతే అక్కడ దేవుడికి బలి ఇవ్వాలి, వెళ్దాం మాతో పాటు వస్తారా అంటే వస్తారా పిల్లలు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏదని అడిగితే దేవుడే చూసుకుంటాడని చెప్తే బలికి సిద్ధపడిపోయాడు బిడ్డ. అంటే ఆ తండ్రి ఆ బిడ్డను ఎంత చక్కగా పెంచాడండి. ముసలి వయసులో బిడ్డ పుట్టినా సరే బిడ్డను జాగ్రత్తగా పెంచాడు ఆ తండ్రి. మనం కూడా మన పిల్లలు ఆ విధంగా మన మాట వినేలాగా మన పిల్లల్ని మనం పెంచుకోవాలి. మంచి సంభాషణ కలిగి ఉండాలి. పిల్లలు మన మాట వినేలాగా కూడా ఉండాలి. ఇది 3వ సూత్రం. నెక్స్ట్ 4వదండి, ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళకు మంచి జ్ఞానాన్ని నేర్పించాలి. ఆరోగ్య విషయం అసలుకి ఈనాటి సమాజంలో లేనిదే ఇది. ఆరోగ్యం గురించిన అవగాహన ఏ తల్లిదండ్రులకి లేదు, బిడ్డలకు కూడా లేదండి. లెగవగానే పిల్లలకు ఆకలేస్తుంది. ఇడ్లీయో పునుగులో ఏదో ఒకటి బయట తీసుకొచ్చేస్తాం, పెట్టేస్తాం. టైం అయిపోద్దిగా, స్కూల్కి వెళ్ళిపోవాలిగా, అలా పెట్టేసి పంపించేస్తాం. ఇడ్లీ అంత వరస్ట్ టిఫిన్ ఇంకోటి లేదంట. ఇడ్లీ అంత వరస్ట్ టిఫిన్. తెల్లటి రవ్వ శుభ్రంగా పొట్టంతా తీసి కడిగేసిన ఇడ్లీ పిండి 2 కలిపి మిక్స్ చేసి ఒక్కటి దానికి 2, 3 వేస్తారు బియ్యం రవ్వ.
ఏముందండి అందులో కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండదు. మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. జంక్ ఫుడ్స్ అస్సలు అలవాటు చేయకూడదు. మనం పెట్టేదే జంక్ ఫుడ్స్. వాళ్ళు ఏడుస్తుంటే ఒక చాక్లెటో, ఒక బిస్కెటో, లేకపోతే లేస్ ప్యాకెట్లో, చిప్స్ ప్యాకెట్లో, లేకపోతే ఏ ఒకటి కొనిపించేసి వాళ్ళ ఆకలిని తీర్చేస్తాం. అక్కడ పిల్లలు బలవంతులుగా తయారవట్లా, బలహీనమైపోద్ది ఆరోగ్యం అయి తినడం వల్ల. దానియేలు ఉన్నాడండి, నిన్న లక్ష్మి చెప్పింది. దానియేలు చిన్న వయసులోనే వెళ్ళాడు అక్కడికి, బాలుడిగా ఉన్నప్పుడే. రాజభోజనం పెడతానంటే వద్దన్నాడంటండి. రాజభోజనం మన పిల్లలకు పెడితే మన లేఖనవరం స్కూల్లో మొన్న రాజస్థాన్ మ్యారేజ్ జరుగుతుందంట. వాళ్ళ స్కూల్ చుట్టూతో కళ్యాణ మండపాలు ఉన్నాయి. వాళ్ళంట పెళ్లికి ముందే ఒక 200 మందికి భోజనాలు పెడతారంట. స్కూల్లో 10th క్లాస్ పిల్లలందరికీ తీసుకెళ్లి భోజనం పెట్టారంట. చాలా బాగా పెట్టారంట. ఎక్కువ వాళ్ళ రాజస్థాన్ స్వీట్స్ ఎక్కువ ఉన్నాయంట. అన్నము సాంబారు అంతే. చాలా బాగుందంట. ఇంకా పెడితే ఇంకా తినొచ్చంట. అంటే రాజభోజనం పిల్లలు ఎలా ఇంట్రెస్ట్ గా తింటారనుకున్నారా? అట్రాక్ట్ అవుతారు పిల్లలు దానికి. కానీ అక్కడ దానియేలు తినలేదండి. ఆరోగ్యం పాడైపోతుంది, నేను తినను అన్నాడు. మనం ఏంటి, కుదరకపోతే ఆకలి తీర్చడానికి ఏదో ఒకటి అని చెప్పి తినేస్తాం. తినలా, కుదుర్చుకున్నాడు. నాకు ఇవే కావాలి, అవి ఇస్తేనే నేను తింటానని చెప్పేశాడు కరాఖండిగా. కాబట్టి మన పిల్లల్ని కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. సరేనండి? ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు కూడా మన పిల్లలకు మనం నేర్పించుకోవాలి. ఇది 4వ సూత్రం. నెక్స్ట్ 5వదండి, పిల్లలతో సమయాన్ని గడపడం చాలా అమూల్యమైనదండి. పిల్లలతో సమయాన్ని, చాలా మందికి అసలు సమయం గడపటానికే ఉండదు పిల్లలతో. అస్సలకి సమయం గడపడానికి ఉండదండి. మనం చాలా సినిమాలు చూసాం. తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసుకుంటే పిల్లలు ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ వాళ్ళ పని వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈనాటి సమాజంలో కూడా అలానే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు, వీళ్ళ పనులు వీళ్ళు. కానీ అలా ఉండకూడదు. వాళ్ళతో మనం ఎంత సమయం గడిపితే పిల్లలకు అంత జ్ఞాపకం ఉంటుందంటండి. ఇప్పుడు మన ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. టీవీ అని, కార్ అని, లేకపోతే మనకు ఫ్రిడ్జ్ కొనుక్కున్నా విలువే కదండి. ఒక 20,000, 10,000 పెట్టి మనం ఏ వస్తువు కొనుక్కున్నా మనకు విలువైన వస్తువే. అంతకంటే విలువైన వస్తువు అండి గర్భఫలం. వాళ్ళతో సమయాన్ని గడపాలి. మనం కొనుక్కున్న టీవీతో గడుపుతాం, మనం వాడుకునే వస్తువులతో గడుపుతాం. ఫస్ట్ మనం దీంతో గడుపుతాం బాగా. అసలు ఖాళీ దొరికితే మనం చేసే పనే ఇది. అవును కదండి? పిల్లలతో మాట్లాడమంటే నేను ఫోన్ చూస్తున్నాను, కొంతసేపు ఉండరా అంటారు. ఖచ్చితంగా అంటారు. అది ఏడుస్తున్నాను అనుకోండి, ఇంకో ఫోన్ ఇస్తారు, నువ్వు ఈ ఫోన్ చూస్తా కూర్చో అని. కాబట్టి వాళ్ళకి మనం ఎన్ని బొమ్మలు కొనివ్వండి, ఎంత విలువైన వస్తువులు ఇవ్వనివ్వండి, వాళ్ళకి అవి గుర్తుండవండి. మనం వాళ్ళతో గడిపిన సమయమే వాళ్ళకు గుర్తుంటుంది. పెద్ద అయిన తర్వాత చెప్పుకుంటారు, చిన్నప్పుడు మా అమ్మ నాకు అవి చెప్పింది, మా అమ్మ నాకు కథలు చెప్పేది. ఇప్పుడు చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి, లేకపోతే పుస్తకాల్లో వాళ్ళ గురించి కానీ, చిన్ననాటి అనుభవాలు కానివ్వండి, ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి. చిన్ననాడు మా తాతయ్య గారు కథలు చెప్పేవాళ్ళు, మా అమ్మ మా నాన్న మాతో ఎక్కువ సమయం గడిపేవాళ్ళు, లేకపోతే కొంతమంది గడపలేదు మాతో, ఇలా ఏదో చెప్తూనే ఉంటారు. కాబట్టి మనం మన పిల్లల కోసం తినటానికి సమయాన్ని ఎలా కేటాయించుకుంటామో పిల్లలతో సమయాన్ని కేటాయించడానికి మనం కొంత సమయాన్ని పెట్టుకోవాలి. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, మీరు ఏం విన్నారు, ఎలా గడిచింది, మీ ఫ్రెండ్స్తో ఏం ఆడుకున్నారు, మనం ఏదైనా ఆటలాడుకుందామా, ఇలాంటివన్నీ మనం పిల్లలతో సంభాషించాలండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన వచనమేనండి. సమయాన్ని అసలు మనం కేటాయించుకోకపోయినా ఈ రెఫరెన్స్ ద్వారా అయినా పిల్లలతో గడపచ్చండి. పడుకున్నప్పుడును, నిద్ర లేచేటప్పుడును, త్రోవ నడిచేటప్పుడును దేవుని గురించిన జ్ఞానాన్ని పిల్లలకి నేర్పించుకోవచ్చండి. కాబట్టి పిల్లలతో సమయాన్ని గడపడం చాలా అమూల్యమైన విషయం అని చెప్పి తెలుసుకొని మనం ఈ సూత్రాన్ని పాటించాలి. ఇది 5వ సూత్రం అండి. 6వ సూత్రం, పిల్లలకు దేవుని మీద ఆధారపడటం ఎలానో నేర్పించాలి. అన్ని సమయాల్లో మనం ఉండమండి పిల్లలతో. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళది వేరు, మనది వేరు అవుతుంది.
వాళ్ళకి వివాహం చేయడం కానివ్వండి, లేకపోతే వారి చదువుల కోసం బయటికి వెళ్ళడం కానివ్వండి జరుగుతుంది, ఉద్యోగాల కోసం అని. కాబట్టి దేవుని మీద ఆధారపడటం వాళ్ళకి నేర్పించాలంట. దేవుని మీద ఆధారపడటం అంటే దేవునికి ప్రార్థన చేసుకోవడం, ఏ విషయాన్నైనా దేవునితో పంచుకోవడం. ఇదే సందర్భం మనం ఇసాకు దగ్గర చూడొచ్చు. ఇసాక్కి రిబ్కాను తీసుకురావడానికి అబ్రహాం గారు తన ఇంట్లో ఉన్న పెద్ద పంపిస్తే అతను రిబ్కాను తీసుకొచ్చే సమయానికి ఏం చేస్తూ ఉంటారు ఇసాక్ గారు? చేలో దేవుని వాక్యంతో ఉంటారు, దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటారండి ఇసాక్ గారు రిబ్కా వచ్చే సమయానికి. కాబట్టి మనం కూడా మా పిల్లలకి దేవుని మీద ఆధారపడటం, దేవుని గురించి చెప్పాలి. నువ్వు ఏ విషయాన్నైనా దేవునితో పంచుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రతిదానికి ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి. ఫస్ట్ దేవుడు, తర్వాతే తల్లిదండ్రులు. ఈ విషయాన్ని కూడా మనం మన పిల్లలకి నేర్పించాలండి. అదేవిధంగా మనం వాళ్ళకి ప్రార్థన మనమే నేర్పించాలి. అవును కదండి? మనం అందరం కలిసి ఇంట్లో కూర్చొని పిల్లలకు ప్రార్థన నేర్పిస్తేనే వాళ్ళకు ప్రార్థన చేయడం అనేది వస్తుంది. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని పిల్లలకి తెలుస్తుంది. కాబట్టి మనం ఈ పిల్లలకి దేవుని మీద ఆధారపడడం అనేది, దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండడం అనేది పిల్లలకు మనం నేర్పించుకోవాలండి. నెక్స్ట్ 7వ లక్షణం, వాళ్ళకి ఎన్నో జాగ్రత్తలు నేర్పించాలండి. ఎన్నో జాగ్రత్తలు. పుట్టిన దగ్గర నుంచి మనం ఎన్నో చెప్తూనే ఉంటాం. అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి, నడిచేటప్పుడు, పాకేటప్పుడు, తినేటప్పుడు చేతులు కడుక్కొని తినాలి, బయట మట్టిలో ఆడుకోకూడదు, అక్కడ కరెంట్ ఉంది, ఫోన్ పట్టుకుంటే కింద పడిపోద్ది. ఎన్నో చెప్తాం. బట్టలకు మట్టి పూసుకోవద్దు, చింపుకోవద్దు, ఎన్నో చెప్తామండి. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలి, ఇతరులకు ఉపకారం చేసేవాడిగా ఉండాలి, ఇతరులకు ధర్మం చేసే విధంగా ఉండాలి అని కూడా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలండి. చాలామంది పిల్లలు మాటలు చూస్తే మనకు చాలా భయం వేసిద్దండి. స్కూల్కి పిల్లలు పంపించాలంటే ఫస్ట్ భయం అదే. ఫస్ట్ ఆ భయంతోనే మా లేకమైన 4th క్లాస్ వరకు స్కూల్కి పంపించాల. ఆ నోటు నుంచి వచ్చే మాటలు తక్కువని గ్రహించి మాటలు వచ్చేస్తాయి. మా లేఖనా కానివ్వండి, మా పిల్లోడు కానివ్వండి, చాలా తొందరగా మాటలు వచ్చినాయి. మా లొకాలిటీలో ఉన్న వాళ్ళందరిలో ఏ మాట మాట్లాడితే ఆ మాట తిరిగి వచ్చేసింది వాళ్ళ నోట్లో నుంచి. ఆ భయంతో మాత్రం పిల్లల్ని స్కూల్కి పంపించాలండి. ఇప్పుడు ఇంటికి పంపించాలని అదే భయం వేస్తుంది. ఏదంటే వచ్చేస్తుంది మాట నోట్లోంచి. కాబట్టి మనం మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఉండాలనే విషయాన్ని మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి రుచిగా మాట్లాడాలనే విషయాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అదేవిధంగా ఉపకారం చేయాలి. ఎదటివాడు మనకి ఏం చేసినా మనం వాళ్ళ పట్ల మంచిగానే ఉండాలి. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా అవసరం అయితే మన దగ్గర ఉన్నది ఇవ్వడానికి మనం సిద్ధపడాలి. ఇలాంటి విషయాలన్నీ మన పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలి అంటే మనం ఇస్తుంటే వాళ్ళు ఇస్తారు, మనం మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడతారు, మనం చేస్తుంటే వాళ్ళు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులే ఫస్ట్ పిల్లలకి గురువులండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు మనమే గురువులు. మనం ఏం చేస్తే వాళ్ళకి అదే తెలుసు, మనం ఏం మాట్లాడితే అదే తెలుసు, ఏం తింటే అదే తెలుసు పిల్లలకి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగానే ఉంటేనే పిల్లలు అంత జాగ్రత్తగా పెరుగుతారు. అన్ని విషయాల్లో పిల్లలకి మనం జాగ్రత్తలు నేర్పించాలి. ఇది 7వ సూత్రం అండి. నెక్స్ట్ 8వ సూత్రం, ఎప్పుడు పిల్లల్ని ఇంకొకరి పిల్లలతో పోల్చకూడదండి. ఫస్ట్ మనం చేసేది అదే. వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు ఆడపిల్లవై ఉండి పని చేయట్లేదు, పక్కింట్లో మగ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. స్నానం చేయడానికి బాత్రూంలో నీళ్ళు పెట్టుకుంటారు, నెక్స్ట్ వాళ్ళకి పొయ్యి మీద నీళ్ళు పోస్తారు. నా సందర్భం చెప్తున్నాను. పొద్దున్నే క్యారేజీ బాక్స్కి అన్నీ బ్యాగ్లో పెట్టేసుకోవడం, బాటిల్స్లో వాటర్ పోసుకోవడం మగపిల్లలే చేసేసుకుంటారు. మాది ఆడపిల్ల చేయదు. స్నానానికి నీళ్ళు పెట్టిన దగ్గర నుంచి బండికి క్యారేజీ బ్యాగ్ తగిలిచ్చే వరకు అన్నీ చేయాలి. ఇలా మనం పిల్లల్ని పక్క వాళ్ళతో పోల్చామనుకోండి, వాళ్ళ మనసు ఏమవుతుంది? బాధపడిపోతారు, ఇరిగిపోద్దంట. కాబట్టి ఎప్పుడు పక్క వారితో మన పిల్లలు మనం పోల్చకూడదండి, ఎప్పుడు పోల్చకూడదు.
మరి ఎవరితో పోల్చుకోవాలి? నన్ను చూసి నేర్చుకో. నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండండి. పౌలు గారు యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. పిల్లల్ని మేము ఎలా ఉన్నామో చూసి మాకులాగా నువ్వు ఉంటే చాలమ్మా అని ఎదటి వాళ్ళని చూపించక్కర్లా, మనల్ని చూపించి మనల్ని మాదిరిగా పిల్లలకు పెట్టుకుంటూ మనల్ని కనపరుచుకోవాలి పిల్లలకి గొప్పగా. అర్థమైందా అండి? ఇప్పుడు సూర్య చంద్రులు ఉన్నారు, ఒకేసారి ప్రకాశిస్తాయి రెండు. సూర్యుని టైం వచ్చినప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు, చంద్రుని టైం వచ్చినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. అలానే చేతి 5 వేళ్ళు ఒకేలా ఉండవండి. దేని అవసరం వస్తే దాన్ని ఉపయోగిస్తాం. పిల్లలు కూడా అంతే. మనకు 5 ఉన్నారా, 2 ఉన్నారా, 1 ఉన్నారా, వారి సమయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రకాశిస్తారు. వాళ్ళు చదివేస్తున్నారు, నువ్వు చదవట్లేదు, వాళ్ళకి ఫస్ట్ వచ్చేస్తుంది, నీకు రావట్లేదు. అన్నయ్య బాగా చదువుతున్నాడు, చెల్లి బాగా చదువుతుంది, నువ్వు చదవట్లేదు. అగో లీలా ప్రసాదం చూసి నేర్చుకోండి. 10th లో 10కి 10 వచ్చినాయి, ఈ రోజుకి ఇంట్లోంచి బయటికి వెళ్ళడు. ఇవన్నీ మనం చెప్పకూడదండి. కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్తలు చెప్తూ మనమే పెంచుకోవాలి, మనమే మాదిరిగా కనిపించాలి వాళ్ళకి. వేరొకరిని మాత్రం ఎప్పుడు పోల్చకూడదు. పోలిస్తే పిల్లలు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అంత ఎందుకండి, మన ఇంట్లో ఇద్దరు తోడుకోడళ్ళు ఉంటే అత్తగారు ఇంకో కోడలతో ఇంకో కోడను పోలిస్తే పెద్ద యుద్ధం అండి. అసలు తట్టుకోలేము. అసలుకి మనతో చెప్పకపోయినా పక్కన వాళ్ళతో చెప్తూ విన్నా ఊరుకోం. అదిగో దానికిలాగా నేను లేనంట, ఇదే గొడవండి బయట సమాజం అంతా. కాబట్టి పోలిక అనేది మాత్రం ఉండకూడదు. ఇదొక సూత్రం. మనమే మన పిల్లలకు మంచి మాటలు చెప్పి మనమే మార్చుకోవాలి. ఈ విషయం తెలియాలంటే మనకి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తెలుసు. మొత్తం అదేనండి. ఒక తల్లి తన బిడ్డకు ఉపదేశం చేస్తూ ఉంటుంది, అలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండకూడదు అని. సరేనండి. నెక్స్ట్ 9వ సూత్రం, మంచి మర్యాదలు నేర్పించాలంట పిల్లలకి. పిల్లలకు లేని లక్షణమే ఇది. ఎంత పెద్ద మనిషి వచ్చినా సరే ఇంటికి, ఏంటి మా నాన్న లేడు, మీకు ఎవరు కావాలి, ఎందుకు వచ్చారు, నాన్న నీకోసం ఎవడో వచ్చాడు నాన్న. పిల్లలు మాట్లాడే మాట్లాడండి ఇవి. నిజమండి, పిల్లలకు అస్సలకు మర్యాద తెలియట్లేదండి. మనతో కూడా అలాగే అంటారు. నువ్వు చెప్తే నేను వినాలా? ఇవేనండి వాళ్ళ నోటంటే వచ్చే మాటలు. వాళ్ళకి ఫస్ట్ మనం మర్యాదను నేర్పించాలి. ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం మనకు తెలిసిందే కదండి, వాళ్ళు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించాలి. 1వ అధ్యాయం దీన్ని, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8, 9. ఒక్క నిమిషం అండి. సామెతలు 1వ అధ్యాయం 8, 9 వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మూలికయు మాలికయు నీ కంఠమునకు హారములై ఉండును. ఈ విషయం పిల్లలకి చూపించి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, మంచి మర్యాదగా మీరు ప్రవర్తించాలి అని వాళ్ళని పెంచాలి. వాళ్ళకు అసలు కోపం రేపకూడదు. వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో మనం పెంచగలిగితేనే వాళ్ళు మంచిగా ఉంటారు. చిన్నప్పటి నుంచి అలా పెంచితేనే వాళ్ళు మర్యాద అనేది కూడా చిన్ననాటి నుంచే అలవాటు చేసుకోవాలండి. మీరు అలా మాట్లాడాలి. సంబోధించేటప్పుడు పిల్లలకి ఎప్పుడైనా సరే బహువచనంతో సంబోధించడం మనం నేర్పించాలి. ఏకవచనంతో అలా అమ్మ నాన్న వచ్చాడని మనకైనా చెప్తారు, నాన్న వచ్చారు. నేను మా లేఖనానికి చిన్నప్పటి నుంచి నేర్పించేదాన్ని. వచ్చారు అను, వచ్చాడు అనుకో అని. నాన్న వచ్చారు మనమే అలవాటు చేసుకోవాలండి. ఎవరో వచ్చి మన పిల్లలకు నేర్పించుకోరు. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను, దేవుడు ఇచ్చిన బహుమానాలైన మన గర్భఫలాలకి మనమే తొలి గురువులం. ఒక తల్లి, ఒక తండ్రి, తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, తర్వాత స్కూల్కి వెళ్ళాక ఉపాధ్యాయులు. కాబట్టి వాళ్ళకి మర్యాదను కూడా మనమే నేర్పించుకోవాలి. వాళ్ళని
మనం ఎంత కొట్టినా వాళ్ళు మారరండి. పిల్లలు కొడుతుంటే ఆ దెబ్బలకే అలవాటు అవుతారు, అరుస్తుంటే అరుపులకు అలవాటు అయిపోతారు. మనం చక్కగా మాట్లాడుతూ చెప్పామనుకోండి చక్కగా వింటారు పిల్లలు. నిదానంగా కూర్చొని అలా చేయకూడదమ్మా, ఇలా చేయాలమ్మా అని ఒకరోజు చెప్తే వినరండి. ప్రతిరోజు చెప్పుకుంటూనే రావాలి పిల్లలకి, ప్రతిరోజు చెప్పుకుంటూనే రావాలి. రోజు కొంచెం రోజు అక్షరాలు నేర్పించడానికి ఒక రోజు దిద్దించగానే అక్షరాలు వచ్చేస్తాయండి. 1 సంవత్సరం అంతా నేర్పిస్తారు, అంగన్వాడీలో నేర్పిస్తారు. అంగన్వాడీ 2 సంవత్సరాలు పంపిస్తారు పిల్లల్ని. అంగన్వాడీ అంతా నేర్పిస్తూనే ఉంటారు, దిద్ది 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 ఎప్పుడుకో ఆ అక్షరాన్ని ఒక 2-3 రోజులు దిద్దిస్తే కానీ ఆరాదు. అలానే మంచి అలవాట్లు కూడా రోజుకు కొంచెం నేర్పించుకోవాలి పిల్లలకి. నెక్స్ట్ సూత్రం అండి, మర్యాద అయిపోయిందండి. పిల్లలు కొంత వయసు వచ్చాక వాళ్ళే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, అవును కదండి. ఆ నిర్ణయాలు తీసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా తీసుకునేలాగా పిల్లలకి మనం నేర్పించాలి. ఈరోజు సమాజం మరీ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఏజ్లోనే ఎటో వెళ్ళిపోతుందండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంతా మాకే తెలుసు అన్నట్టుగా పిల్లలు ప్రవర్తిస్తున్నారు. అలా కాకుండా అలా చేయకూడదని చెప్పి వాళ్ళు ఎటు వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా అన్న ప్రతి విషయాన్ని మనం గమనిస్తూ వాళ్ళకి ఏం నేర్పించాలి, ఎలా ఉండాలో, తల్లిదండ్రులు చెప్తే ఎలా వినాలో అనే విషయాన్ని వాళ్ళకి మనం నేర్పించాలండి. వాళ్ళు ఆ వయసుకు తీసుకురావడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారండి, అవును కదండి. పిల్లలు ఈ వయసుకి వచ్చారంటే మన కష్టం లేకుండానే వచ్చేసారండి. పిల్లలు ఈ వయసుకి కడుపులో పడినప్పటి నుంచి పాలు తాగిన కాడి నుంచి నడక నేర్పడం కానివ్వండి, వాళ్ళని స్కూల్కి పంపించడం కానివ్వండి, లేచిన దగ్గర నుంచి మన అవసరం లేకుండా పిల్లలు ఈ రోజు వరకు రాలేదండి. ఈ రోజైనా మన అవసరం ఉంటూనే ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నంత భూమి మీద తల్లిదండ్రులు ఉన్నంత కాలం పిల్లలకు తల్లిదండ్రుల అవసరం ఉంటుందండి. వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే తల్లిదండ్రుల అవసరం పిల్లలకు ఉంటూనే ఉంటుందండి. కాబట్టి ఇందా చెప్పాను కదా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం అండి. లాస్ట్ అధ్యాయం అండి. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. చాలండి. అక్కడ తల్లి ఏం చెప్తుంది రాజుకి, స్త్రీ జోలికి వెళ్ళొద్దని చెప్తుంది. అతడు పురుషుడు కాబట్టి స్త్రీ జోలికి వెళ్ళొద్దని చెప్తుంది. అదే స్త్రీ అయితే వెళ్ళొద్దని చెప్తుంది. ఎన్నో మొక్కుబడులు చేసుకుంటే పుట్టామని చెప్తుంది. మనం కూడా అంతే కదండి. పిల్లలు కొంచెం లేట్ అయితే ఇంకా పిల్లలు కలగలేదని ఎంతో బాధపడుతూ ఉంటాం కదండి. ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు వచ్చి కన్న బిడ్డలు దారి తప్పుతుంటే బాధే కదా. అలాంటి బిడ్డలకు మనం దేవుని మాటలు చెప్పాలి. ఈ తల్లి ఎలా అయితే తన ఆవేదన తన బిడ్డకు చెప్తుందో, ఇక్కడ ఈ బిడ్డ ఎవరండి లెమూయేలంటే? నేనైతే సొలొమోన్ అనుకున్నాను, సొలొమోన్. కానీ ఆయన అలా తల్లి అంత దేవోక్త అతనికి అంత ఉపదేశం చేస్తే 1000 మంది స్త్రీలని ఉంచుకున్నాడంట. ఎక్కడ విన్నాడండి? ఉపదేశాన్ని త్రోసివేసేశాడు. ఎంతో కష్టపడి కన్నానని తన తల్లి కడుపు చించుకొని మరీ చెప్తుంది. అక్కడ ఎన్నో చెప్పింది. చివరికి వచ్చాక గుణవతి అయిన భార్య దొరుకుట మేలని కూడా చెప్పిందండి. కానీ ఆయన అక్కడ సాటిస్ఫై అవ్వలా. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే ఇంకా జాగ్రత్తగా మనం చెప్పాలి బిడ్డలకి. సరేనా అండి? మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో పిల్లలు మనతో సంప్రదించే విధంగా, మన సహకారం వాళ్ళు తీసుకునే విధంగా మనం వాళ్ళని పెంచాలి. మా వారు ఫోన్ కొంటే ఫోన్ వాళ్ళ నాన్నకు చూపించడానికి 10 రోజులు దాశారు ఫోన్ని. అంత భయం. అన్ని డబ్బులు పెట్టి ఫోన్ ఎందుకు కొనుక్కుంటామని ఇంట్లో అరుస్తారని. అంటే ఏంటి, ఈ విషయం వాళ్ళ నాన్నకు చెప్పాలి. ఫోన్ కొనుక్కున్న విషయం కూడా వాళ్ళ నాన్నకు చెప్పాలండి. ఈ వయసు వచ్చాక చెప్పాలంట. కాబట్టి మనం ఆ రకంగా
ఏమంటే మనం బైబిల్లో ఉన్న వ్యక్తులనే కాదండి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసుకోవడం మనం మంచిని నేర్చుకోవచ్చు. వాళ్ళు అన్యులైనా సరే వాళ్ళ దగ్గర దేవుని జ్ఞానం తప్ప ఎంతో మంచి ఉంటుందండి. మా ఇంట్లో నేను ఎంతో మంచి నేర్చుకున్నాను, ఎంతో తెలుసుకున్నా. ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో. కానీ దెయ్యం వచ్చి వాళ్ళని పక్కకు లాగుతూ ఉంటుంది, దేవుని దగ్గరికి రానివ్వదు. కాబట్టి మనం ఆచితూచి అడుగులు వేయాలి. మన పిల్లల్ని మనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే విధంగా చిన్నప్పటి నుంచి పెంచాలి. అది డబ్బులు ఇచ్చేసి కొనుక్కొచ్చుకోరా అంటాం, అక్కడ ఏం కొనుక్కొచ్చుకోవడం మనం అడగం. పంపించేటప్పుడు ఏం కొనుక్కుంటావు, ఎంత ఇద్ది, డబ్బులు వస్తాయా రావా, ఎంత వస్తాయి, తీసుకొచ్చి నాకు ఇవ్వు, వచ్చాక నువ్వు కొనుక్కున్నది నాకు చూపించు. చిన్నప్పుడు కొట్టుకు పంపించేటప్పుడు ఈ ఒక్క మాట చెప్తే ప్రతిరోజు మనం చెప్తా ఉంటే వాళ్ళు ప్రతిరోజు అలానే చేస్తారండి. అవునా కదా? కొన్ని నా అనుభవాలు కూడా జోడించి చెప్తున్నానండి. మా పిల్లని కొట్టుకు పంపించాలంటే ఎంత ఇద్దో కూడా చెప్పి కొట్టుకు పంపించి చిల్లర తీసుకొచ్చాక నాకు ఇచ్చి, ఇక ఇంతైనా నేను తెచ్చాను, మరి నేను ఒక చాక్లెట్ కొనుక్కున్నా అని చెప్పిద్ది లాస్ట్లో. అంటే ఏంటి, మనమే అలవాటు చేయాలి, మంచి అయినా చెడైనా. మేము చెడు అసలు అలవాటు చేయమండి అంటారు, అలవాటు చేయక్కర్లా. మనం చూపే ప్రవర్తనే వాళ్ళకి చెడు అలవాటు అవ్వడానికి కారణం అవుతుంది. 10 రూపాయలు ఇచ్చి స్కూల్కి పంపిస్తామండి పిల్లల్ని. అదే 10 రూపాయలు పెట్టి తినడానికి అయ్యోటి కొనుక్కొచ్చి ఇచ్చి స్కూల్కి పంపించామనుకోండి, పక్కనోడు ఐస్ కొనుక్కుంటున్నా, లేకపోతే పక్కనోడు డబ్బులు తెచ్చి కొనుక్కుంటుంటే నెక్స్ట్ వీటి తీసుకెళ్ళి కొనిపెట్టడం అలాంటివి ఉండవండి. నువ్వు తెచ్చుకుని నువ్వు తీసుకెళ్ళి నువ్వు తినేసి నువ్వు ఇంటికి వచ్చేయాలంటే అలానే వస్తారు. సర్లే వాళ్ళు కొనిపెట్టాడుగా, రేపు నేను కొనిపెట్టాలి. ఒకరోజు మన డబ్బులు ఇవ్వం, ఏం చేస్తారు, డబ్బులు ఎక్కడ ఉన్నాయో కనిపిస్తే ఇంట్లో మనకు తెలియకుండా తీసుకెళ్ళిపోతారు. అదేంటండి, నా ఇంట్లో నా పిల్లడు దొంగతనం చేశాడా అనొచ్చు. దొంగతనం కింద మనకు అనిపించదు, ఆ చిన్నదే పెద్దదానికి దారి తీస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లని మనం సరి చేసుకుంటూ మన పిల్లల్ని మంచిగా పెంచుకోవచ్చండి, చాలా మంచిగా పెంచుకోవచ్చు. మనం ఒక్కరోజు కూర్చొని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం జరుగుతుందో మన చుట్టూతో మనం ఆలోచించుకుంటే ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని రోజుకు కొంచెం సరి చేసుకుంటూ మన పిల్లల్ని మనం పెంచుకోవచ్చండి. సరేనండి. నెక్స్ట్ ఇంకొకటండి, 11వ సూత్రం. వాళ్ళ ప్రవర్తనను వాళ్ళ ఆలోచనను మనం గమనిస్తూ ఉండాలి. మనతోనే ఉంటారు పిల్లలు, ఇంటికి వచ్చిన కానీ మనతోనే ఉంటారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఫోన్లు అస్తమానం ఫోన్ మాట్లాడడం అని ఇలాంటి ఎన్నో సందర్భాలు మన ఊళ్ళో చూసామండి. కాబట్టి అలాంటి వాటికి పిల్లల్ని దూరం చేయాలి అంటే మనం ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి. మంచి ఫ్రెండ్స్లా మనం పిల్లలతో మెలిగామనుకోండి, ప్రతి విషయాన్ని మనతో షేర్ చేసుకుంటారు. ఇంటికి వచ్చాక మా లేఖనా చెప్పిద్దండి, బండి మీద వచ్చిన సేపు నేను చెప్పిద్దంట, ఇంటికి వచ్చిన కానీ నన్ను తినేసిద్ది. ఏమో ఇప్పుడు 2 సార్లు విన్నానే అంటారు వాళ్ళ నాన్న. అంటే ఏంటి, మనం ఇసుక్కున్నాం అనుకో రేపు నుంచి చెప్పరు, అలా 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 దూరం అయిపోతారు చెప్పడం. అది మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి, మనం విన్నామనుకోండి వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర మనకి తెలుస్తుంది, మనం వింటున్నామనే అవగాహన కూడా వాళ్ళకు ఉంటుంది. అమ్మో ఈరోజు తప్పు జరిగిందంటే మా అమ్మకి మా నాన్నకి తెలిస్తే చాలా ప్రమాదం అనే ఆలోచన పిల్లలకు వస్తుందండి. కాబట్టి వాళ్ళు ఆత్మఫలాలు ఫలించే విధంగా వాళ్ళని నేర్పించాలి. ఆత్మఫలాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతము, ఆశానిగ్రహం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం. ఇవన్నీ పిల్లలు ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? తమ చుట్టూ ఉన్న వాళ్ళందరి పట్ల ఫలించాలి. ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, వారి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం. వాళ్ళు అమ్మో వాళ్ళు వేసుకొచ్చారమ్మ డ్రెస్సు అని పిల్ల చెప్పింది అంటే వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ ఆశ కలుగుతుంది. ఆ ఆశని నిగ్రహించుకునేలాగా ఈ లక్షణాలన్నీ మనం మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఆత్మఫలాలు ఫలించే విధంగా పిల్లల్ని పెంచాలండి. ఇంకొక వచనం చూసుకుందాం. ఫిలిప్పు 2వ అధ్యాయం, ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 14-15 అండి. మీరు
ఒక్క నిమిషం అండి, 2:14. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలండి. మన చుట్టూ ఉన్న వక్రజనం మధ్య పిల్లలు ఎలా ఉండాలండి? నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులుగా ఉండాలంట. ఏ విధమైన అపరాధం లేకుండా, నిందలు లేకుండా ఉండాలి. అలా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? ముందు పిల్లలు సనుగులు మానాలి, సంశయాలు మానాలి. అర్థమైందా? ఎదటి వాళ్ళ గురించి సనుక్కోవడం, వాళ్ళ గురించి ఏయో లేనిపోని ఆలోచనలు పెట్టుకోవడం పిల్లలు మానేయాలి. ఇలాంటివన్నీ మనమే నేర్పించుకోవాలి మన పిల్లలకి. ఇంటికి వచ్చి చెప్తారు, అది నా పుస్తకం తీసేసిందని నాకు డౌట్, నా పుస్తకం కనిపించట్లా, ఆ అమ్మాయే తీసిందమ్మా అని చెప్తారు పిల్లలు. తీసిందో తీయలేదో అలా అనకూడదు. వెళ్ళి స్కూల్లో క్లాస్లో టీచర్కి చెప్పి అడగమని వెతికించి తీసుకోవాలి. ఎప్పుడు ఎవరిని అనుమానించకూడదు. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలనే వాక్యం ద్వారా పిల్లలకి నేర్పించాలండి. అవునండి. కాబట్టి పిల్లల మీద ఏ నింద ఉండకూడదు, ఏ అపరాధము ఉండకూడదు. అంటే పిల్లలు ఎదట వాళ్ళ పట్ల సనుగటం, సంశయించడం మానాలి. అలా మానితేనే వాళ్ళు పరిపూర్ణులు అవుతారు. అప్పుడు మనం క్రైస్తవులుగా పిల్లలకి చూసే వాళ్ళకు కూడా మన పిల్లలు కూడా కనిపిస్తారు. ఇది ఎన్నో లక్షణం అండి? 11వ లక్షణం. వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ ఆలోచనను మనం గమనిస్తూ వాళ్ళని సరిచేసుకుంటూ ఉండాలి. ఆత్మఫలాలు ఫలించే విధంగా మన పిల్లల్ని మనం పెంచగలగాలి. లాస్ట్ సూత్రం అండి, 12వ సూత్రం. వాళ్ళని మనం ప్రోత్సహించాలి. సాత్విగా ఉందండి. ఫస్ట్ రోజు నుంచి, చిన్నపిల్లలు బైబిల్ క్లాస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి విషయాన్ని చెప్తుంది. అక్కడ ఏం చేస్తున్నారు? ఆ పిల్లని వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ప్రోత్సహిస్తున్నారు ఆ పిల్లని. ఈ విషయమే కాదండి, ఏ విషయమైనా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ విషయాన్నైనా సరే మనం ప్రోత్సహించాలి. నేను ఆ పిల్లని మెచ్చుకుంటున్నాను అనుకోవద్దు. వేరొకరితో మన పిల్లల్ని పోల్చుకోకూడదు. 5 వేళ్ళు ఒకేలా ఉండవు. ఒక చేతికున్న 5 వేళ్ళే ఒకలా ఉండవు. ఒక ఇంట్లో 2 పిల్లలే ఒకలా ఉండరు. కాబట్టి వారికి ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద వాళ్ళని ప్రోత్సహించాలి. మనల్ని బలపరిచేది దేవుడు. ఆయన యందే మనం ఆనుకొని ఉండాలి. కాబట్టి పిల్లలకు ఆ విషయాన్ని నేర్పించి, దేవుడు ఉన్నాడు, దేవుడి మీద ఆనుకోవాలి, నీకు దేవుడే తోడుగా ఉంటాడు అని చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చేసే పనికి మనం కూడా కూర్చొని వాళ్ళకి సహకరించాలి. కాబట్టి మన పిల్లల్ని మనం, నాకు తెలిసిన ఈ 12 సూత్రాలు చెప్పి, నేను విన్న వాటిని బట్టి, నా అనుభవాలను బట్టి నేను చెప్పుకొచ్చానండి. ఈ పాఠం కోసం ఎంతో కష్టపడ్డా. నాకు ఎక్కడో ఈ టైటిల్ కనిపించింది. నేను చెప్తాను చెప్పను వద్దండి, ఈయన ఏం చేశారు? పెట్టేశారు ఫోన్లో. ఇక చూసుకోండి తెప్పలో. పని లేదు, ఏమి లేదు, పాఠం రాసుకోవడమే సరిపోయింది. కాబట్టి మన పిల్లలను, సూత్రాలను ఒకసారి చెప్తాను. ఫస్ట్ సూత్రం, ఎంతో ప్రేమించాలి పిల్లల్ని. మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తే వాళ్ళు మనల్ని పెద్ద అయిన తర్వాత అంత ప్రేమగా చూసుకుంటారు. రెండవది, వారి పట్ల మనం మంచి సంభాషణ కలిగి ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు ఎలా ఉంటారు? పిల్లలు మంచిగా ఉంటారు. బయట వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మంచిగా ఉంటాయి. మూడవది, వాళ్ళు మనతో మాట్లాడేలా వాళ్ళు పెంచాలి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఇష్టపడండి. ఒక వయసు వచ్చాక పిల్లలు సెల్ ఫోన్స్ అంతేనండి. తల్లిదండ్రులు ఏం చెప్తున్నా పట్టించుకోరు, ఇసుక్కుంటారు. అసలు తల్లిదండ్రులతో సమయమే గడపరు. చుట్టూ ఎంతో మంది నుంచి వస్తున్నామండి. కాబట్టి పిల్లలు మనతో మాట్లాడే విధంగా మన పిల్లలు మనం పెంచుకోవాలి. 4వ సూత్రం, ఆరోగ్య రహస్యాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం పాటిస్తేనే మన పిల్లలు పాటిస్తారు. ఫస్ట్ మనమే మాదిరి. ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి వాటర్ తాగే అలవాటు నేర్పిస్తే చాలా మంచిదండి. మనం తాగుతున్నాం అనుకో, లవంగానే మనం చూసి పిల్లలు కూడా తాగుతారండి. మనం లోట తాగితే వాళ్ళు గ్లాస్ తాగుతారు. వాటర్ ఎందుకు తాగాలండి? ఏమంటే స్నానం చేయకుండా ఉంటామా రోజుకి ఒకసారైనా? ఎందుకు చేయాలి స్నానం?
శరీరం శుభ్రం కోసం. లోపలికి వాటర్ తాగేది లోపల ఉన్న బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానివ్వండి, బ్లడ్ మొత్తం క్లీన్ అవ్వడం కోసం వాటర్ తాగాలి. ప్రతి అవయవం వాటర్ తాగి ఉత్తేజాన్ని నింపుకుంటుందండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వాటర్ తాగితే. నెక్స్ట్ 5వ సూత్రం, పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపాలి. అది చాలా అమూల్యమైనది. పిల్లలతో మనం ఎక్కువ సమయం గడపాలి. 6వది, దేవునిపై ఆధారపడటం పిల్లలకు నేర్పించాలండి. దేవుని మీద ఆధారపడటం పిల్లలకు నేర్పించాలి. ప్రార్థన చేయడం అని, ఏ విషయాన్నైనా దేవునితో సంప్రదించడం అని పిల్లలకు మనం నేర్పించాలి. నెక్స్ట్ 7వది, చాలా జాగ్రత్తలు నేర్పించాలి పిల్లలకు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలని ఎన్నో జాగ్రత్తలు పిల్లలకు మనం నేర్పించాలి. నెక్స్ట్ 8వది, ఎప్పుడు మన పిల్లల్ని ఇంకొకరితో పోల్చకూడదు. ఎప్పుడైనా సరే పిల్లల్ని వేరే వారితో పోల్చకూడదు. 9వది, మంచి మర్యాదలు నేర్పించాలి పిల్లలకు. అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అయితే బయట కూడా అలవాటు అవుతుంది. నెక్స్ట్ 10, మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో మనతో పిల్లలు సంప్రదించే విధంగా వారిని పెంచాలండి. నెక్స్ట్ 11వది, యవ్వన వయసుకు వచ్చిన తర్వాత పిల్లల్ని వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ ఆలోచనను మనం గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ 12వది, ప్రతి విషయంలోనూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఈ 12 సూత్రాలు మనం పాటిస్తే మన పిల్లల్ని దేవునిలో నుంచి తొలగిపోకుండా చూసుకోవచ్చండి. మనోహర్ దంపతులు ఉన్నారు, వారికి పిల్లలు లేరు. అయితే వాళ్ళకి ఒక దర్శనం ద్వారా బిడ్డనిస్తానని చెప్పి దేవుడు పంపిస్తాడు దర్శనం. అయితే వాళ్ళు ఏం చేస్తారండి, సంతోషపడి అందరికీ చాటింపారు, మాకు పిల్లలు పుడతారని. దేవా, నువ్వు ఇచ్చిన పిల్లవాడిని ఇస్తానన్న మాటే చెప్పింది అక్కడ. ఆ పిల్లవాడిని మేము నీలో పెంచడానికి ఏం చేయాలి అని అడుగుతారండి. మేము ఎలా పెంచాలి ఆ పిల్లవాడిని అని అడుగుతారు మనోహర్ దంపతులు ఆ వచ్చిన దేవదూతని. తెలుసా అండి ఆ సందర్భం? న్యాయాధిపతుల్లో ఉంటుంది. కాబట్టి మనం కూడా దేవునికి ప్రార్థన చేసుకోవాలండి. ఇన్ని సూత్రాలు పాటించినా, తండ్రి నా బిడ్డను నీలో పెంచుకునేలాగా మంచి అవకాశాన్ని కల్పించి తండ్రి అని దేవునికి ప్రార్థన చేయాలి. ఎలా పెంచుకోవాలో దారి చూపించమని దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలండి. యోబు ఉన్నాడండి, ధనవంతుడు. ఆయన ఏం చేస్తాడండి? ధనవంతుడు కదండి, ఆస్తంతా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఆస్తంతా చూసుకోవాలి కదా. అది చేయడు ఆయన. తమ పిల్లలు ఎక్కడ దారి తప్పిపోతారోనని ప్రతి నిత్యము వారి కోసం బలులు అర్పిస్తూ ఉంటాడంటండి యోబు. ధనవంతుడు. ఆయన ఎంతసేపటికి పిల్లల గురించే ఆలోచన. నా పిల్లలు తప్పిపోతారేమో, వాళ్ళు మంచి దారిలో తీసుకురావాలని చెప్పి ప్రార్థన చేస్తూ బలులు అర్పిస్తూ ఉండేవాడు యోబు గారు. మనమండి ఒక్కరోజైనా మన ప్రార్థనలో, తండ్రి నా బిడ్డ రోజు స్కూల్కి బయటికి వెళ్ళింది, ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చిద్దో, మంచి నడవడిక మంచి అలవాట్లు అలవర్చుకునేలాగా నా బిడ్డని పెంచుకునేలా చేతండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లల గురించి ప్రతిరోజు మనం దేవునికి ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి వారు నడవవలసిన త్రోవను మనమే నేర్పించాలండి. ధనవంతుడు లాజరు అందరికీ తెలుసు. ధనవంతుడు తన ఇష్ట ప్రకారం జీవించాడు, తనకు నచ్చినట్టు బ్రతికాడు. పాతాళానికి వెళ్ళిన తర్వాత అబ్రహాం దగ్గర అడగటం మొదలు పెడతాడండి. లాజరు వేలుకొండ ముంచి నా నాలికను చల్లార్చడానికి పంపించు తండ్రి, లేకపోతే లాజర్ని భూమి మీద నా సహోదరులకు చెప్పడానికి పంపించు అని అడుగుతూ ఉంటాడు. అదే లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ధనవంతుని గుమ్మం వాకిటాను ఏమన్నా రొట్టె ముక్కలు పడితే తిందాము అని ఉన్నాడు. ఇక్కడ ఇతని పొజిషన్ ఎలా ఉంది, అక్కడ అతని పొజిషన్ ఎలా ఉంది, రివర్స్ అయింది. ఈ లాజరు అక్కడికి వెళ్ళేసరికి మంచి భాగ్యవంతుడయ్యాడు, అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడండి. అదే ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు భాగ్యవంతుడైతే చనిపోయిన తర్వాత పేదవాడైపోయాడు, అడుక్కునే పరిస్థితి వచ్చింది ధనవంతుడికి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన పిల్లలకు మాదిరి చూపిస్తూ మనం ఇలానే బ్రతకాలి. మనం క్రైస్తవులు, మనల్ని అందరూ గమనిస్తూ ఉంటారు. ఫస్ట్ మనల్ని గమనించేది మన దేవుడు, మనల్ని గమనిస్తూనే ఉంటాడు.
దేవుని యొక్క భయభక్తుల్లో భయాన్ని భక్తిని మన పిల్లలకు నేర్పించాలి. మనం భయం ఉంటేనే భక్తి వస్తుంది. భయం ఉంటేనే ఏ పనైనా చేస్తామండి. భయం లేకపోతే ఏ పని చెయ్యం. మనం పిల్లలు ఇంటికి వచ్చేస్తారనే భయంతో గబగబా పని చేసుకుంటాం. అప్పుడే రారు అనుకున్నాం అనుకోండి, పని చేస్తామా? చేసుకోము, నిదానంగా చేసుకోవచ్చని. మనం చెయ్యని రోజునే పిల్లల్ని తొందరగా విడిచిపెట్టారనుకోండి, వాళ్ళ ఇంటికి వచ్చాక హడావుడి అయిపోతుంది అంతా. అవును కదండి, భయం లేకుండా ఉన్నాం కాబట్టి భయభక్తుల్లో మన పిల్లల్ని పెంచుకోవాలి. యోబు ఏ విధంగా చేశాడో అదే విధంగా ఆ మనోహ దంపతులు ఏ విధంగా దేవునికి ప్రార్థించారో అలా ప్రార్థిస్తూ దేవుణ్ణి వేడుకుంటూ మన పిల్లల్ని మంచిగా దేవునిలో పెంచుకోవాలని కోరుకుంటున్నానండి. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ పిల్లలకు నీ యొక్క మాటలను చెప్పాను తండ్రి. విన్న పిల్లలు తమ పిల్లల్ని అలాగే పెంచుకుంటూ నీ నుంచి తప్పిపోకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతూ నువ్వు నిత్య రాజ్యానికి ఆ పిల్లల్ని చేర్చుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అంటే ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఆలోచన చెప్పనా, ఇప్పుడు కోడేశ్వరరావు గారు 1 గంట చెప్తారు, ఇక్కడే 10 అయిపోద్ది. నా పాఠం ఏమీ లేదండి, ఒకటే పాఠం. మరి కేక్ కట్ చేసుకోవాలి, మరి ఎన్ని తినాలి, పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది కదా, అందుకని ఒక్క పాఠంతో సరిపెట్టేసుకుందామని పెద్ద పాఠం చెప్పించేస్తాం. ఓకేనండి. మరి 12 లక్షణాలు అని చెప్పింది కదా అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేస్తామండి. నెలకు 1,50,000, గుమ్మం దాటి కాలు పెడితే వేసి, ఇక్కడ బాత్రూమ్తో సహా వేసి, స్కూల్ మొత్తం వేసి ఈ 12 లక్షణాలు ఒకటి కూడా నేర్పించరు. కర్మ మనమే నేర్పించారు, ఎవరు నేర్పించరు. ఈ స్కూల్కి వెళ్తే వాళ్ళు నేర్పిస్తారు అనే ఆశ అనుకుంటే అది ఎలా ఉంటుందో ఒక్క నిమిషంలో ఒక చిన్న ఉపమానం చెప్తారు. ఒక రోజున ఫంక్షన్ జరుగుతుంటే అందరూ గడగడ మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆయన ఏం చెప్పాడంటే, ఏమన్నా నేను కుక్కకు మాటలు నేర్పించాను, భలే మాట్లాడుతుందండి అన్నాడు. 80% మంది సైలెంట్ అయ్యారు. ఇదిగోండి ఆ కుక్క ఇదే అని పైకి లేపాడు, అందరు సైలెంట్ అయిపోయింది. కుక్క దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, నీ పేరేంటి అన్నాడు. అది బోబో అంది. అందరూ ఎలా చూశారు. నా పేరేంటి అన్నాడు, మళ్ళీ బోబో అంది. ఏం అడిగినా బోబో మాత్రమే అంటుంది. వీళ్ళందరికీ డౌట్ వచ్చి అందరూ గట్టిగా అరిచేసి, మీరు మమ్మల్ని మోసం చేశారు, కుక్కకు మాటలు నేర్పించామన్నారు, అది ఏం మాట్లాడినా బోబో అంటుందంటే ఆయన ఏమన్నాడంటే, నేను నేర్పించాను, అది నేర్చుకోలేదు అన్నాడు. అర్థమైంది మీకు? ఈ 12 లక్షణాలు స్కూల్కి పంపిస్తే నేర్చుకుంటారని అనుకుంటే కుక్కకి భాష నేర్పినట్టే ఉంటుంది. ఎవరి బాధ్యత అంటే మనదే బాధ్యత. ఓకేనండి. కేక్ కట్ చేసిన తర్వాత సర్వేశ్వరరావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ముగించిన కృష్ణ వాళ్ళ నాన్నగారు కేక్ కట్ చేస్తారండి. వాళ్ళ ఇంటికి పెద్ద ఆయనే కాబట్టి కేక్ కట్ చేసుకున్న తర్వాత